డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే కాకుండా ఆ తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. ఉదాహరణకు సుప్రీంకోర్టే చెప్పింది కదా సార్, సుప్రీంకోర్టే చెప్పింది క్విడ్ ప్రోకో ఉంటుంది, ఉండే అవకాశం ఉంటుంది, మనీకి పాలిటిక్స్కు మధ్య నెక్సెస్ ఉంటుంది, అందుకే ఇది కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసటానికి 3 అంశాలు ప్రధానంగా చెప్పింది. అందులో ఒకటి ఈ క్విడ్ ప్రోకో, రెండవది ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్, అంటే రైట్ టు నో, అంటే ప్రజలకు తెలుసుకునే హక్కును దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ ఏ ఏ కంపెనీ ఏ పార్టీకి డొనేషన్ ఇచ్చిందన్నది రహస్యంగా ఉంచుతారు. రహస్యంగా ఉంచడం వల్ల ప్రజలకు తెలుసుకునే హక్కుకు ఇది భంగము అని సుప్రీంకోర్టు. మూడవది ప్రభుత్వం ఏమన్నదంటే ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్న మాట నిజం, కానీ అదే సమయంలో దాతలకు కూడా వ్యక్తిగత గోప్యత ఉంటుంది కదా. నేను డొనేషన్ ఇవ్వదలుచుకున్నాను, నా డొనేషన్ నేను ఇచ్చానన్న సంగతి అందరికీ తెలియవద్దు అని నాకు అనిపిస్తుంది. మరి నా హక్కుల సంగతి ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ సంగతి ఏంటని ప్రభుత్వం అడిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే దాతలకు తాము విరాళం ఇచ్చినట్లు సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్న దాతల హక్కులు ఉండొచ్చు, పౌరులకు ఎవరు ఏ పార్టీకి ఎవరి నుంచి విరాళం వచ్చింది అని తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈ 2 హక్కుల మధ్య ఏం చేస్తుందంటే కోర్టు తీర్పులు ఇచ్చేటప్పుడు ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనే కూడా డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ లేదా టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఉంటుంది. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని అప్లై చేసినప్పుడు ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉందా లేదా అని చూస్తారు. సో రెండింటి మీద బ్యాలెన్స్ లేదు అని సుప్రీంకోర్టు కంక్లూజన్కి వచ్చింది. ఇది పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతుంది కనుక ఇట్ డజంట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఒక తప్పు చేశారు, ఆ చిన్న తప్పు చేశారు, కెమెరా డైరెక్షన్ పక్కకు పెట్టారు, దాని వందుకు ఆయనను జైలుకు పంపారు అనుకోండి 3 నెలలు. సో ఇలా కెమెరా వీడియో డిస్కషన్ లైవ్ నడుస్తుంటే కెమెరా సరిగా పెట్టలేదు, అందువల్ల అతనికి నేను 6 నెలల జీతం ఆపేస్తా అన్నాడు అనుకోండి. సో అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనల్ నిలబడదు, ఎందుకంటే 6 నెలల జీతం ఆపేంత నేరం కాదు ఇది. సో ఒక ప్రోగ్రాంకు కెమెరా సరిగా పెట్టలేదంటే అతనికి కావాలంటే ఆ ఒక్కరోజు శాలరీ ఆపచ్చు, కానీ నువ్వు 6 నెలల శాలరీ ఆపుతా అంటే అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనల్ నిలబడదు. అంటే కెమెరా పక్కకు పెట్టినందుకు శిక్షించాల్సిందే, తప్పేం లేదు, కానీ చేసిన నేరం ఎంత, ఇచ్చే శిక్ష ఎంత, ఈ రెండింటి మధ్య టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. సో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి విరుద్ధంగా ఉంది, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీకి నిలబడదు అని కూడా తీర్పు చెప్పింది. అంటే చాలా క్లియర్గా అన్నిటికన్నా ముఖ్యమైనది చాలా స్పష్టంగా ఇది నెక్సస్ బిట్వీన్ మనీ అండ్ పాలిటిక్స్. ఈ తీర్పులనే కాదు, కేంద్ర ప్రభుత్వమే నియమించిన గతంలో నియమించిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్. సో ఈ 4 మధ్య నెక్సస్ ఉంది అంటే అని ఈ చతుష్టయం మధ్య నెక్సస్ ఉంది అని కూడా ఎన్ఎన్ వోహ్రా కమిటీ పేర్కొంది. అందువల్ల ప్రమాదకరమైన నెక్సస్ ఏంటంటే ఒక పొలిటీషియన్కు బిజినెస్ మ్యాన్కు నెక్సెస్, ఒక కార్పొరేట్ రంగానికి ప్రభుత్వానికి మధ్య నెక్సెస్. ఇది ఎంత ప్రమాదకరమో మనకు అమెరికా ఉదాహరణ చెప్తే సరిపోతుంది. అమెరికాలో మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికీ తెలుసు, తుపాకులు పట్టుకొని విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంటారు, అమాయకులు మరణిస్తుంటారు. మన వాళ్ళు కూడా తెలుగు బిడ్డలు కూడా ఇందుకు బలైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ప్రపంచాన్ని శాసించగలిగే మిలిటరీ శక్తి ఉన్న అమెరికా కనీసము తన దేశ పౌరులపైన విచక్షణారహితంగా మెంటల్లీ రిటార్డెడ్ ఫెలోస్ కూడా, మెంటల్లీ ఇల్ ఫెలోస్ కూడా తుపాకులు పట్టుకొని శైరవిహారం చేస్తున్నారే. మన దేశంలో ఇది జరగదే. మనం ఎక్కడన్నా హైదరాబాద్లో చూసామా తుపాకు పట్టుకొని ఎవరిని పడతాం అనిపోయిన పిచ్చి పిచ్చిగా కాల్పులు జరిపినట్లు. ఇది అమెరికా లాంటి ఇంత అత్యంత శాస్త్ర సాంకేతిక ప్రగతి సాధించిన దేశం కదా అని ఎవరికైనా అనుమానం వస్తుంది. దానికి కారణం ఏంటంటే మన దగ్గర తుపాకుల లైసెన్స్ ఈజీగా దొరకదు. అమెరికాలో ఎవరికైనా తుపాకులు ఇస్తారు, కనీసమైన బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా సరిగా చేయకున్నా కూడా ఇస్తారు. సో దీన్ని అమెరికాలో చాలామంది వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీనివల్ల ఎలాంటి అంటే ఒక
మార్కెట్లో ఇలాంటి మైక్ కొనుక్కున్నట్లు, మార్కెట్లో ఒక టాయ్ కొనుక్కున్నట్టుగా తుపాకీ అమెరికాలో కొనుక్కోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అలా తుపాకీ కొనుక్కోలేము. ఏదైనా తుపాకుల షాపు పోయి నాకు 2 తుపాకులు ఇవ్వండి సార్ అంటే ఇయ్యడు. సో నీకు పోలీస్ పర్మిషను, అనుమతి, నీకు రైఫల్ వెపన్ హోల్డ్ చేసుకునే ఆ పర్మిషన్ పోలీస్ వాళ్ళు ఉంటేనే, అది కూడా ఎన్నికల సమయంలో నువ్వు దాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి, మళ్ళీ ఎన్నికలు అయిపోయాక తీసుకొచ్చుకోవాలి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అమెరికాలో ఏవి ఉండవు. కారణం ఏంటి అంటే అమెరికాలో ఈ తుపాకుల పరిశ్రమ, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటారు, వీరు అమెరికన్ పొలిటీషియన్లకు ఫండింగ్ ఇస్తుంటారు, అమెరికన్ లా మేకర్స్. మరీ ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీని డబ్బులు ఇచ్చే వాళ్ళంతా, ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది. అందుకే రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ మెన్ ఏమాత్రము తుపాకుల పరిశ్రమ పైన ఆంక్షలు పెడతామన్నా ఒప్పుకోరు, తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. అంటే ఇదొక ఉదాహరణ. కార్పొరేట్ నెక్సెస్ ఉంటే ఎలా ప్రభుత్వాల విధానాలు ప్రభావితం అవుతాయని. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మన దేశంలో కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్. అంటే వీడు విరాళం ఇచ్చాడు, ఈ విధానం వచ్చింది అని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, కానీ మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఇవాళ కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ధర నిర్ణయించేటప్పుడు చాలా క్లియర్గా రిలయన్స్ కంపెనీకి అనుకూలంగా ప్రభుత్వాలు ధరలు నిర్ణయిస్తూ వచ్చాయి. అంటే సామాన్యుడికి దాని భారం పెరిగినా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయించడం మొదలుపెట్టారు. మీకు ఇప్పుడు రష్యా నుంచి చౌక చమురు వచ్చిందని మనం ఆనందపడ్డాం, కానీ దాంట్లో సగం మాత్రమే మన ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నాయి, లిటిల్ ఓవర్ 50%. మిగతాదంతా రిలయన్స్ అని ఇంకో కంపెనీ. ఈ 2 కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు తీసుకొని భారతదేశం దౌత్యపరమైన విమర్శలు ఎదుర్కొన్న దాని ప్రయోజనం ఎవరు పొందారంటే భారత ప్రజలకు కాదు. ఎందుకంటే వాళ్ళు రిలయన్స్ కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలకు కానీ ఇండియాలో డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు ఫ్యూయల్ అమ్మేది చాలా నెగ్లిజిబుల్. వాళ్ళంతా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తారు. అంటే రష్యా చమురు వల్ల భారతదేశం ప్రజల కన్నా ఎక్కువ రిలయన్స్ కంపెనీ లాభపడింది. అలాగే అదానీ కొరకు అవసరము లేకపోయినా విదేశీ బొగ్గు తీసుకోవాలన్న ఆంక్షలు వచ్చాయని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మా సింగరేణి బొగ్గు ఉండగా మా విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు ఎందుకు కొనాలి అని గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పింది. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రం కూడా నాకు గుర్తున్నంత వరకు ఉత్తరప్రదేశ్లో అభ్యంతరం చెప్పింది. సో మేమెందుకు కొనాలి అదాని ఈ విదేశీ బొగ్గు అంటే, విదేశీ బొగ్గు మినిమం కొంత కొనాల్సిందే అని మోడీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఎందుకంటే మన దేశంలో బొగ్గు నిక్షేపాలు సరిపోవని కారణం పెట్టింది. కానీ అందరికీ తెలుసు ఆ ఫారిన్ కోల్ ఇంపోర్ట్స్ అన్నీ, అందులో ఒక ప్రధానమైన భాగం అదాని. దాని రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచి పెద్ద ఎత్తున ఈ ఇంపోర్టెడ్ కోల్లో అదాని లాభపడ్డాడు, అదాని ఇండస్ట్రీస్. అందువల్ల ఇలా మనం ఒక్కుదానికి కాదు, స్పెక్ట్రమ్ ఎలకేషన్లో, బొగ్గు బ్లాక్ల ఎలకేషన్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు భయంకరంగా లాభపడ్డాయి. సో ఇప్పుడు మనకు ప్రభుత్వ రంగం ఉండకూడదు, విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు ఏమో ప్రైవేట్ కంపెనీ, మొబైల్ ఫోన్ కంపెనీ లాభం అయ్యేలా ఆ కంపెనీకి వాటా తీసుకుంటుంది. అని మరి ప్రభుత్వ రంగమేమో మంచి బ్రహ్మాండంగా నడిచే విశాఖ స్టీల్ అమ్ముడేందుకు, ఆ మొబైల్ ఫోన్ కంపెనీలో వాటాలు తీసుకునేందుకు, అంటే ఇవి ఎవరి ప్రయోజనాల కొరకు ఇచ్చేస్తున్నారు? ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం చెప్పచ్చు. ఇప్పుడు సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ నియర్లీ 10% తగ్గించారు. దానివల్ల 1,86,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు నష్టమైందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లెక్కేసింది. పోనీ అప్పుడు ఏం చెప్పింది ప్రభుత్వము? ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి మేము ట్యాక్స్ తగ్గిస్తున్నామన్నారు. నిజంగానే ట్యాక్స్ తగ్గించడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పెరిగితే తప్పలేదు. ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా అంటే మీరు లెక్కలు తీయండి. 2019 నుంచి ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ రేషియో పెరగలేదు, పెరగకపోగా పడిపోయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా పార్లమెంట్లో సిఐఏ మీటింగ్లోకి వెళ్ళి మేము మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు అని అడిగింది. మీరు వృద్ధి రేటు తీసుకోండి, ఇన్ని రాయితీలు ఇస్తున్నారు కదా, వృద్ధి రేటు పెరుగుతుందా? ఇటీవల డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి హిందూలో ఆర్టికల్ రాశాడు. ఆయన 7.3% జీడిపి గ్రోత్ రేట్ అంటున్నారు. కానీ మీరు లెక్క తీయండి, లో బేస్ వల్ల ఈ పర్సెంటేజ్ ఉంది. 2019-20 నుంచి ఇవాళ 2023-24 మధ్యలో కనుక కంపేర్ చేస్తే
ఎఫెక్టివ్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ 4% మించలేదు అని లెక్కలతో సాధించారు. మరి పారిశ్రామిక వర్గానికి ఇన్ని రాయితీలు ఇచ్చినా మరి ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఎందుకు పెరగడం లేదు, మరి ఈ రాయితీలను దిగమింగుతున్నారు కదా అని. కానీ కోట్లాది మంది మధ్యతరగతి జీవులు మా కాస్ట్ అంత ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇవ్వండి అంటున్నారు. అంటే ఒక కార్పొరేట్ వారికి ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీ ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఎకానమీకి లాభం అంటున్నారు. ఒక మధ్యతరగతి వేతన జీవి సాలరీ పర్సన్కు ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ ఇచ్చినా కూడా ఎకానమీకి ఉపయోగపడుతుంది. అది ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎందుకంటే అది కన్జంప్షన్గా మారిపోతుంది. కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ను డిమాండ్ క్రియేట్ చేస్తుంది. కానీ కోట్లాది మధ్యతరగతి వేతన జీవుల ఓట్లపైన గెలిచిన ప్రభుత్వాలు వారికి రిలీఫ్ ఇవ్వదు, కార్పొరేట్ రంగానికి రిలీఫ్ ఇస్తుంది. కార్పొరేట్ రంగంకు రిలీఫ్ ఇస్తే ఎకానమీ పెరుగుతుంది అంటారు. దీన్ని సమర్థించే మేధావులు అర్థశాస్త్రవేత్తలు ఉంటారు. కానీ అయ్యా, కార్పొరేట్ రంగానికి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎకానమీ పెరగదు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పెడితే ఒక 10 కోటి మంది మధ్యతరగతి వేతన జీవులకు ఒక 5,000 రూపాయలు ట్యాక్స్ రిలీఫ్ వస్తే 5,000 కోట్లు ఎకానమీలో కన్సంప్షన్గా మారిపోతుంది. సో ఇది ఎకానమీ పెరగడానికి దోహదం చేస్తుంది. ఇన్ని ఉదాహరణలు ఉన్నా ఇంకా కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తూనే ఉంటారు. ఎందుకు ఇస్తుంటారు? దట్ ఈస్ ద నెక్స్ట్ సుప్రీంకోర్టు చెప్పినట్లు నెక్సెస్ బిట్వీన్ మనీ అండ్ పాలిటిక్స్. మన కళ్ళ ముందు జరుగుతున్న ఇలాంటి వందల ఉదాహరణలు ఇవ్వచ్చు. ఇంకా ట్యాక్సెస్లో కానీ విధానాల్లో కానీ క్లియర్గా బడా కార్పొరేట్ రంగాలకు ఉపయోగపడేటువంటి విధాన నిర్ణయాలు ఉరికే వస్తాయా? ఇలాంటి విరాళాలు రావడం వల్లనే ఈ విధానాల్లో మార్పులు వస్తాయి. రైట్ సార్.